ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్ష నేత కేసీఆర్ తీసుకుంటున్న జీతంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇవాళ ప్రారంభమైన అసెంబ్లీకి కేసీఆర్ హాజరైనప్పటికీ కొన్నాళ్లుగా సభకు గైరాజరవుతూ వచ్చారు. దీంతో కేసీఆర్పై అనేక విమర్శలే వచ్చాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిగా సభకు సరిగ్గా రాకుండా ఎలా ఉంటారని ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన టార్గెట్ చేస్తూనే వచ్చారు. సభకు వచ్చి మాట్లాడాలని సవాలు విసురుతూ వచ్చారు. తాజాగా జీతభత్యాలు తీసుకుని పనిచేయని వ్యక్తి కేసీఆర్ అని రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు ఏకంగా కేసీఆర్కు ఇచ్చే జీతాలు నిలిపేయాలని స్పీకర్కు లేఖ కూడా రాశారు. దీంతో అసలు కేసీఆర్కు నెలకు ఎంత వేతనం వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో ఎమ్మెల్యేలకు జీతాలు ఇస్తున్నారు. ఎమ్మెల్యేలకు నెలకు 2.5 లక్షల రూపాయలు వేతనం లభిస్తుంది. ఇందులో అసలు వేతనం 20,000 కాగా నియోజకవర్గ అలవెన్స్ల కింద 2,30,000 చెల్లిస్తారు. ఇక అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళినప్పుడు రోజుకు 1,000 రూపాయలు ఇస్తారు. దీని ప్రకారం కేసీఆర్ కు 2023 డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు అంటే 15 నెలలకు గాను దాదాపు 37,50,000 రూపాయలు అందుకున్నట్లు చెబుతున్నారు. 2023లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ గత బడ్జెట్ సమావేశాల రోజున ఒక్కసారి మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. అలాగే నియోజకవర్గంలో కూడా ఎక్కడ ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదని కాంగ్రెస్ విమర్శిస్తుంది. అంటే కాంగ్రెస్ లెక్కల ప్రకారం కేసీఆర్ ఒక రోజు మాత్రమే పనిచేశారు. మిగిలిన రోజులు ఆయన పని చేయనట్టే అని ఆ పార్టీ నేతల ఆరోపణ. అందుకే ఇకపై ఆయనకు జీతం ఇవ్వొద్దని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. అయితే ఏడాది తర్వాత మళ్ళీ బడ్జెట్ సమావేశాల సమయంలోనే అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ ఎన్ని రోజులు ఇలా వస్తారన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ఆయన 1-2 రోజులు సభకు వస్తే మాత్రం కాంగ్రెస్ తన దాడిని మరింత తీవ్రం చేస్తుందనడంలో సందేహమే లేదు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి పురాలోకల్.